శ్రీ ఛానల్కు స్వాగతం. శ్రీరాముడు ఈ పేరు వినగానే ప్రతి హిందువు మదిలో ఒక అనిర్వచనీయమైన పులకరింత. చెమ్మగిల్లిన కళ్ళు మన మనసులోని ఆర్ద్రతకు సంకేతం. మానవ సంబంధాలు బీటలు వారుతున్న వేళ నేటికి ప్రతి వ్యక్తి మదిలో రాముడు లాంటి కొడుకు కావాలనో, తోబుట్టువు కావాలనో, రాముడు లాంటి భర్త కావాలనో, స్నేహితుడు కావాలనో ఒక బలీయమైన కోరిక. రాముడి వ్యక్తిత్వంలోని ఏ కోణం మనల్ని ఇంతగా ఆకట్టుకుంటోంది? ఒక సాధారణ మనిషిగా జన్మించిన రాముడు ఎలా మర్యాద పురుషోత్తముడు అవ్వగలిగాడు? ప్రతి బంధము సంబంధంగా ఎలా మార్చుకోవాలో నేర్పిస్తుంది రామాయణం. ఏ బంధమైనా బాంధవ్యంగా కొనసాగాలంటే ఎలాంటి వ్యక్తిత్వంతో మెలగాలో రాముని జీవితం తెలియజేస్తుంది. ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వానికి పునాదులు పడింది మాత్రం గురువుల శిక్షణలోనే. గురువుల గొప్పతనాన్ని చాటిచెప్పే రామాయణం శిష్యుడి వినయ విధేయతల గురించి కూడా రాముడి పాత్రతో అద్భుతంగా ప్రబోధిస్తుంది. తండ్రి ఇచ్చిన మాటకు విలువనిస్తూ ఆయన గౌరవాన్ని కాపాడడానికి తనకు మరునాడు జరగబోయే పట్టాభిషేకాన్ని కూడా కాదనుకుని రాజ్యాన్ని వదిలి అడవులకు అంతే సంతోషంతో వెళ్ళిపోయాడు. ఎప్పుడో తను పుట్టకముందు తల్లి కైకేయకు ఇచ్చిన వరాలకు రాముడు ఏ విధంగానూ బాధ్యుడు కాడు. కానీ జన్మనిచ్చిన తండ్రి గౌరవానికి భంగం వాటిల్లకూడదనుకున్నాడు. ఇంతకంటే గౌరవం ఒక తండ్రికి ఏ కొడుకు ఇవ్వగలడు? సోదరుడైన లక్ష్మణుని ఎంత ప్రేమతో ఆప్యాయతతో చూసుకున్నాడో అంతే ప్రేమతో భరతుడిని కూడా తాను అరణ్యవాసం పూర్తి చేసుకునే వరకు రాజ్యపాలన చేయమని ఆదేశించాడు. అంతేకాని భరతుని ప్రేమను ఏనాడూ రాముడు శంకించలేదు. సోదరుల మధ్య ప్రేమకి ఉదాహరణే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. పవిత్రతకు మారుపేరు సీతారాముల బంధం. 3 ముళ్లతో ఒక్కటైన జంట కష్టంలో సుఖంలో ఒకరికి తోడుగా మరొకరు ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ఒక బంధం బలపడాలంటే మనుషులు కాదు కలవడం, మనసులు కలవడం ముఖ్యం. పెళ్ళి అంటే కేవలం 2 వ్యక్తులకు సంబంధించిన క్రతువు కాదు, 2 కుటుంబాలు కలవడం కూడా కాదు, 2 వంశాలు కలవడం అన్న విషయం సీతారాముల బంధం ద్వారా అర్థమవుతుంది. ఈ విషయంలోని గొప్పతనాన్ని ప్రతి తల్లి తండ్రి పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పాలి. అప్పుడే మన వివాహ వ్యవస్థ బలంగా తయారవుతుంది. కష్టకాలంలో కూడా మంచివారితోనే స్నేహం చేయాలి తప్ప చెడ్డవారితో స్నేహం కూడదు అన్న సందేశం ఇచ్చే రామసుగ్రీవుల మైత్రికి మూల స్తంభం మాత్రం హనుమంతుడే. రామరాజ్యం అంటే కేవలం రాముడే కాదు, అయోధ్యాపురిలోని ప్రజలు కూడా అందులో భాగస్వాములు. పరిపాలనను ఆదర్శవంతంగా సాగించాలంటే వ్యక్తిగత జీవితానికి భావోద్వేగాలకి తావివ్వకూడదు. సీతమ్మ మీద ఒక చిన్న నింద వేసిన చాకలివాని మాటతో సీతమ్మని అడవులకు పంపించాడు రామయ్య. దీంతో సీతారాముడు రాజారాముడయ్యాడు. ఇక్కడ సీతారాముల మధ్య అనుమానానికి తావే లేదు. ఒకరి మనసు మరొకరి వద్ద ఉన్నందున సీతమ్మకు తెలీదా రామయ్య అంతరంగం? మన పురాణాలు కేవలం కథలుగా మిగిలిపోకూడదు. వాటిని ఎక్కడ ఏ విధంగా పిల్లలకు విడమర్చి చెప్పాలో ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. మన జీవన విధానం రామాయణం. వాటి ఔన్నత్యాన్ని పిల్లలకు అర్థం చేయించండి. అది మన కనీస బాధ్యత. అయోధ్యాపురిలో రాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తలెత్తి భారతదేశం వైపు చూశాడు. రాముని వారసులమైన మనం రాముని వ్యక్తిత్వాన్ని మన మదిలో ప్రతిష్ఠించుకుంటే మన దేశంలో రామరాజ్యం తిరిగి స్థాపించబడుతుంది. జై శ్రీరామ్. మీ లైక్స్, షేర్స్, కామెంట్స్ నా ఛానల్ని మరింత మందికి చేరువయ్యేట్టు చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.